హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఒక బడ్జెట్ కార్. సో ఈ కార్కి పరిచయం అక్కర్లేదు, ఆల్టో K10. సో చాలామంది మన ఛానల్లో రివ్యూస్ చూసేవాళ్ళు బైక్ రిలేటెడ్ రివ్యూస్ ఎక్కువ చూస్తుంటారు. సో బైక్ కాదని ఆ బడ్జెట్లో కార్ కొనాలని చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నేను డెడికేటెడ్గా చేస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో కార్ అంటే లైక్ ఒక హోమ్ అన్నమాట, చాలామందికి ఒక ఎమోషన్. సో అలాంటి ఎమోషన్ని స్టార్టింగ్లో లో మెయింటెనెన్స్ తోటి తక్కువ ప్రైస్లో అండ్ మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ప్లస్ రీసేల్ చేసుకోవడానికి కూడా ఒక మంచి వెహికల్ కావాలని ఫస్ట్ కార్గా చూసేవాళ్ళు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కార్ రివ్యూస్ కోసం. ముందుగా దీన్ని ఎక్స్టీరియర్ గురించి చూసుకున్నట్లయితే సో ఫ్రంట్లో నుంచి చూస్తుంటే మనకి వెహికల్ ఇలా కనిపిస్తుంటుంది అనమాట. సో మనకి గ్రిల్ అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి సుజుకి లోగో అయితే చూసుకోవచ్చు. సో మనకి ఫుల్లీ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్స్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో కెమెరా అయితే మాత్రం ఈ బడ్జెట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది మనకి బడ్జెట్ కార్ అన్నమాట. అలాగే ఇక్కడ 2 వైపర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రంట్లో. అండ్ ఇంకా సైడ్ యాంగిల్ నుంచి చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా చిన్న కారు, డైలీ సిటీ రైడ్స్కి చాలా బాగుంటుందన్నమాట. సో మీకు పర్ఫెక్ట్ ఒక అంటే ఫస్ట్ కార్ తీసుకుంటూ సిటీ ట్రాఫిక్ కండిషన్కి మంచిగా మాన్యూర్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే దిస్ ఈజ్ ద రైట్ కార్ అని చెప్తాను. మంచి రీసేల్ వాల్యూ, వాడుకున్న రోజులు వాడుకుని మంచి రీసేల్ వాల్యూ చూసినట్లయితే రైట్ కార్ అనమాట. ఇంకా మనకి 167 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో ఇది ఎనఫ్ డే టు డే యూసేజ్కి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ మనకి 140/80, 145/80 R30 నుంచి వీల్ అనమాట. సో మైలేజ్ మంచిగా రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇది మనకి ఆల్టో K10 ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి. సో కెమెరా మనకి కొనేటప్పుడు రాదు, మీరు కావాలంటే 6,000 రూపీస్ బడ్జెట్లో ఇక్కడ కెమెరాని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీనికి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే టైల్ ల్యాంప్స్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ కూడా మీరు ఎల్ఈడి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇక్కడైతే కనిపిస్తుంది. సో డీఫాగర్ కూడా లేదు, ఇంకా వైపర్ కూడా మీకు అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఇది ఓపెన్ చేయాలంటే కీతోటి ఓపెన్ చేయాలి. సో మనం ఒకసారి కీని ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్టయితే హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనం పుష్ చేస్తే మిగిలింది సో అదే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఈజీగానే. సో లోపల మీకు లోపల సైడ్ నుంచి కూడా ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఇస్తారు. సో ఇంకా 214 లీటర్ల మనకి బూట్ స్పేస్ అయితే చూసుకోవచ్చు. మీరు కావాలనుకున్నట్లయితే ఈ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ సీట్ని ఫోల్డ్ చేస్తే పెరుగుతుంది. చిన్న స్పేసే. సో ఈజీగా ఒక ట్రాలీ బ్యాగ్ మీడియం సైజ్ది ఇంకొన్ని థింగ్స్ అయితే ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 998cc 1000cc ఇంజన్ అనమాట. 65 bhp పవర్, అలాగే 89 Nm టార్క్ తోటి వచ్చేస్తుంది. సో 27 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మనం దీంట్లో ఫిల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా సో డైలీ సిటీ రైడ్స్కి చాలా మంచి వెహికల్ అనమాట. డే టు డే యూసేజ్కి చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒక ఫస్ట్ కార్ కొనాలని చూస్తున్నట్లయితే మీకు ఈ వెహికల్ చాలా బెస్ట్ అవుతుందన్నమాట. బాగా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాం. సో లోపల వైపు వెళ్ళడానికి సో ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి ఎలాంటి రిక్వెస్టెన్స్ అయితే ఉండదన్నమాట, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. సో మనం లాక్ చేసుకోవాలనుకుంటే ఈ కీ తోటి లాక్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ పెద్ద ఫీచర్స్ కూడా లేవు మనం చెప్పుకోవడానికి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇండికేటర్స్ అయితే బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. ఒక పెద్ద యాంటీనా చూసుకోవచ్చు. సో చాలా పెద్దగా ఉందన్నమాట. సో కార్ కంటే యాంటీనానే పెద్దగా అనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో డోర్ చూసుకున్నట్లయితే మనకి మంచిగా ఓపెన్ అయిపోయింది, ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనం డోర్ యూటిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ ఉంది. సో ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్, ఒక స్పీకర్ కనిపిస్తుంది. దీనిలో మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. ఆ స్పీకర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఓఆర్ఎం కంట్రోల్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి సో నాబ్ అయితే ఇచ్చారనమాట. సో దీంతో ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కీ చూద్దాం. సో కీ మనకి లాక్ అన్లాక్ కనిపిస్తుంది, మాన్యువల్ కీ అన్నమాట. ఇక్కడ స్పేస్ చూడండి. ఇది ముందు సీట్ని మనం పెద్దది చిన్న అంటే రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇలా పట్టుకొని సో ముందుకి అండ్ వెనక్కి మనకు కావాల్సినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అడ్జస్ట్ మొత్తం వెనక్కి అన్నాను కాబట్టి ఇంత స్పేసియస్గా ఉంది. అండ్ ఇంకా మనకి స్టీరింగ్ సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ పెద్ద ఫీచర్స్ ఏమి ఉండవు, సింపుల్గా ఉండే అనమాట ఫీచర్స్. మోడ్ బటన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే సో మనకి మ్యూట్ బటన్ అనమాట.
సో ఇక్కడ మనకి కాల్ యాక్సెప్ట్, రిజెక్ట్ అండ్ వాయిస్ అసిస్టెంట్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ మనకి స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్ కనిపిస్తుంది, కొంచెం క్రోమ్ యాక్సెన్స్ తోటి ఇలా ఉంది. సో ఇప్పుడు మనం ఇగ్నైట్ చేద్దాం వెహికల్ని. సో ఇగ్నైట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ చూసుకోవచ్చు ఒకసారి. సో డాష్ బోర్డ్లో మనకి పెద్ద ఫీచర్స్ కూడా ఉండవు. సో ఇక్కడ మనకి అంటే డే టు డే యూసేజ్ కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తుంది, లో ఫ్యూల్ ఇండికేటర్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది. సో మనకి ఫ్యూల్ ట్రాకింగ్ ఫీచర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో లిమిటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా. సో యాజ్ యూజువల్ ఇక్కడ మనకు వచ్చేసరికి వైపర్ కంట్రోల్, ఇక్కడ వచ్చేసరికి హెడ్ ల్యాంప్ కంట్రోల్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకున్నటువంటి ఏసీ విండ్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చిన్న బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ డమ్మీ అనుకుంటా. ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ టచ్ స్క్రీన్ అయితే చూడవచ్చు. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అనమాట ఇది. సో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్లో మీరు ఇక్కడ ఏదైతే మీరు మీడియా కంట్రోల్స్, ఫోను కనెక్ట్ అని చెప్పి సో చాలా లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. సో సీట్ కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. యూటిలిటీస్ మామూలుగానే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి సీట్ మాత్రం సో యావరేజ్ ఫోమ్ ఫినిషింగ్ తోటి మంచిగానే ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట ఇది. సో దీంట్లో మీకు కావాలంటే ఏఎంటీ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ట్రెడిషనల్ హ్యాండ్ బ్రేక్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్ హోల్డర్స్ అండ్ వాటితో పాటుగా ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే హజార్ లైట్స్, అలాగే మిర్రర్ కంట్రోల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. వాటితో పాటుగా మనకి ఏసీ ఉంటుంది కదా, ఏసీ కంట్రోల్, అది ఫ్యాన్ కంట్రోల్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏసీ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏసీ విండ్స్ అన్నమాట, ఇవి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అటువైపు కూడా మనకు ఒక ఏసీ విండ్ అయితే చూసుకోవచ్చు. అండ్ లెగ్ స్పేస్, కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇక్కడ రిక్లైన్ ఉంటుంది. సో అది మాన్యువల్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో లోపల అయితే మాత్రం చిన్న కారు. చూడండి ఒకసారి మీరు ఎంత చిన్నగా కనిపిస్తుందో మనకి. అంటే ఈజీగా మనం అయితే డే టు డే యూసేజ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ మన ఫ్యామిలీకి ఒక ఫస్ట్ కార్ తీసుకుంటున్నట్లయితే అంటే డైలీ మన సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకుంటూ ఒక 70-80 స్పీడ్ క్రూజ్ చేస్తూ చిన్న అవసరాలకి అయితే మాత్రం మంచి మైలేజ్ ఇస్తూ ఇది ఒక ఫస్ట్ కార్ అయితే అవుతుందన్నమాట మీకు. ఇంకా పైన చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఫీచర్స్ లైక్ ఇక్కడ సో లైట్ ఉంది. సో మనకి ఇక్కడ ఇది ట్విటరా సంథింగ్ చిన్న స్పీకర్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మిర్రర్ ఒకటి. అండ్ ఇక్కడ ఏదైతే సన్ వైజర్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా మనకి సన్ వైజర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ హోల్డర్, అండ్ పైన కాస్త సాఫ్ట్ టచ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇవి డ్రైవర్ క్యాబిన్ యొక్క ఫీచర్. కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే డ్రైవర్ సీట్ అండర్ థై సపోర్ట్ బాగుంది. అలాగే మనకి క్యాబిన్ స్పేస్, హెడ్ రూమ్ కూడా సఫిషియెంట్గా ఉంది. తీసుకొని డ్రైవర్ క్యాబిన్లోకి వచ్చి సీట్లో కూర్చునేటప్పుడు కొంచెం లావుగా ఉండే వాళ్ళైనా సరే ఏం ఇబ్బంది పడరు. బ్యాక్ సైడ్ సీట్ని రిక్లైన్ చేసుకుని ఈజీగా లోపలికి ఎక్కేసి కూర్చోవచ్చు. సో ఎస్యూవీలో కూర్చున్నట్లుగానే. సో బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లుగా అయితే సో మనకు డోరు ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈజీగా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కాస్త కంజెక్టెడ్గానే ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కువ స్పేస్. సో ఇక్కడ అంటే ఈ సీటు మనం ఫ్రంట్కి అనుకున్నాం కదా. సో మరీ ముందు అంటే ఇందాక ఫ్రంట్కి బ్యాక్కి రిక్లైన్ చేసాం కదా. సో ఇంకా ఇదైతే రిక్లైన్ చేయలేదు. ఇక్కడికి వెళ్దాం. అండ్ మధ్యలో కొంచెం హంప్ కూడా ఉంది, అండ్ చిన్న హంప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ బాటిల్ స్పేస్ అయితే చూసుకోవచ్చు. సో ఇదన్నమాట స్పేస్. మరీ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే అంత కంఫర్ట్ ఉండదు అనుకుంటున్నాను. మీడియం హైట్ ఉండే వాళ్ళకి, లేడీస్కి అయితే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది పెద్ద ఒకటే సోఫా సెట్ లాగా మంచి సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోమ్ ఫినిషింగ్ కూడా యావరేజ్గా ఉంది. అండ్ అలాగే సేఫ్టీ వైజ్ మనకి వాళ్ళు కూడా బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫోన్ హోల్డర్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా మనం సో మాన్యువల్గానే తిప్పుకోవాలన్నమాట. ఇట్లా బాగుంది. పాత కార్స్లో ఇలాంటి సిస్టమ్ మనం చూసాం కదా, అది ఇంకా స్వీట్ మెమరీస్ అన్నమాట. ఇవన్నీ బాగుంది. సో ఇంక ఇక్కడ ఒక స్పీకర్. సో లెగ్ స్పేస్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఎక్కువ. సో చాలా కాంప్రమైజ్ అవ్వాలి ఫస్ట్ కార్ కాబట్టి. ఫస్ట్ కార్ ఎవరికైనా సరే ఒక ఎమోషన్ అన్నమాట. సో తక్కువ బడ్జెట్లో కొన్ని ప్రీమియం బైక్స్ కాదనుకుంటే మనకు ఒక కార్ వచ్చేసింది. సో కార్ అంటే లైక్ ఏ హోమ్ అన్నమాట. సో అలాంటి ఒక కారు మారుతి సుజుకి నుంచి సక్సెస్ఫుల్ కారు బాగా యూస్ చేసుకున్న తర్వాత మంచిగా రీసేల్ చేసుకోవచ్చు. అలాంటి మంచి కార్ అనమాట. ఇక్కడ ఏం లేవు అన్నమాట. ఏసీ
రావటం కోసం కానీ ఇక్కడ ఇంకేం లేవు. సో సౌండ్ కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అంత అదిరిపోయే సౌండ్ అయితే. ఇక బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రూమ్ వచ్చేసరికి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగా 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం బెండ్ అయ్యి కూర్చోవాలి. లేడీస్కి అయితే జనరల్లీ సరిపోతుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే పార్సిల్ ట్రే అయితే ఇక్కడ ఉంటుంది, ఏదైనా చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఇది కార్ యొక్క ఇంటీరియర్. ఎక్కడ కూడా మీకు ప్రీమియం టచ్ అయితే ఉండదు. సో డైలీ యూస్కి అయితే మాత్రం ఇది ఒక కార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం, కొంచెం క్లియర్గా చెప్పుకుందాం. అసలు ఈ వెహికల్ ఎవరు కొనాలి, ఏంటి, ఎంత ప్రైస్ ఉంటుంది, ఎన్ని వేరియంట్స్ ఉంటాయి అనే దాని గురించి. ఇంకా దీంట్లో మొత్తం 8 నుంచి 10 వేరియంట్లు ఉంటాయి. సో మనకి స్టాండర్డ్ వచ్చేసరికి బేస్ అనమాట, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ప్లస్ అండ్ టాప్ మోడల్ ఉంటుంది. అందులో అలాగే మీకు దీంట్లో పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. వీటిలో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది గుర్తుపెట్టుకోండి, బేస్ వేరియంట్ తీసుకున్నారంటే చాలా కాంప్రమైజ్ అవ్వాలి. టాప్ మోడల్ తీసుకున్నారంటే 6 లక్షల వరకు, 6,40,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్కి పెట్టాలా. సో ఇదేది కాదని చెప్పి మిడ్ వేరియంట్ తీసుకున్నట్టే విఎక్స్ఐ, అదొక బెస్ట్ బడ్జెట్ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. దాంట్లో అన్నీ దొరుకుతాయి. టచ్ స్క్రీన్ మిస్ అవుతుందన్నమాట, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి. వాటితో పాటు మీకు డిజిటల్ డిస్ప్లే, సెంట్రల్ లాకింగ్తో పాటు 2 స్పీకర్స్ ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. కాబట్టి డిజిటల్ స్క్రీన్ కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు డే టు డే యూసేజ్కి పక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ చాయిస్ కూడా. ఇంకా ఆన్ రోడ్ ఇది వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 5,40,000 రూపీస్ వరకు అవైలబుల్ ఉంటుందన్నమాట. అందులో మీరు ఇంకొంచెం కాంప్రమైజ్ అయితే 4,80,000 కూడా వచ్చేస్తుంది. సో ఇది నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా. మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే సో ఒంగోలులోని మారుతి సుజుకి షోరూమ్ని, అరేనా షోరూమ్ని అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వేరియంట్ వచ్చేసరికి మీకు 25 కిలోమీటర్స్ వరకు అయితే మీకు ఈజీగా ఇచ్చేస్తుంది. హైవే మీద లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా రావచ్చు, 26 అలా. సో సిటీ ట్రాఫిక్ కండిషన్కి అయితే 20 నుంచి 22 కిలోమీటర్లను ఎక్స్పెక్ట్ చేసుకోనండి. ఇంకా మీకు మైలేజే ప్రయారిటీ అనుకుంటే సో పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. సిఎన్జి వేరియంట్ తీసుకోండి. సో డల్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కొంతమందికి నచ్చుతుంది, మరి కొంతమందికి నచ్చదు. నేనైతే మాత్రం బెస్ట్ సజెషన్ పెట్రోల్ వేరియంట్ తీసుకోమని చెప్తాను. ఇంకా సేఫ్టీ వైజ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ సేఫ్టీ లాంటి పెద్ద పెద్ద అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మంచి అప్గ్రేడ్ ఏంటంటే ఇదివరకు 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉండే కదా, ఇప్పుడు కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ సైడ్ కూర్చున్న వారికి కూడా హెయిర్ బ్యాగ్స్, అలాగే ఫ్రంట్లో ఎయిర్ బ్యాగ్స్, ఇలా స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ సమయంలో ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాకింగ్ ఉంది. దీంతో పాటుగా ఏబిఎస్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి సడన్ బ్రేక్స్ వేసినప్పుడు స్కిడ్ అయ్యే ఛాన్స్ లేదు టైర్స్. దాంతోపాటు ఈబీడీ కూడా ఉంది, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. సడన్గా మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఈక్వల్ బ్రేక్ ఫోర్స్ అయితే అప్లై అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి చాలా మంచి విషయాలు అని చెప్పొచ్చు ఈ వెహికల్ విషయంలో. అలాగే స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో ఇవే ఇక సేఫ్టీ వైజ్ అయితే మాత్రం మనకి ఈ వెహికల్లో వాళ్ళు ఆఫర్ చేసేది. ఓవరాల్గా అయితే మాత్రం ఈ సేఫ్టీ సరిపోతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఈ కార్ మీద నా ఒపీనియన్, చాలాసార్లు మన చిన్నతనం నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నోసార్లు ఆటోల్లో తిరిగాము. సో అలాగే మనం సిటీ బస్సులు, ట్రైన్స్, ఇలా ఎన్నోసార్లు అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు ఎండలో ఎండాము, వానలో తడిసాము. అప్పుడు మనకు ఒక కోరిక కలిగే ఉంటుంది, ఒక చిన్న కార్ నాకంటూ ఒకటి ఉండాలి అని. అది ఖచ్చితంగా కూడా మారుతి సుజుకి ఆల్టో K10 రూపంలో మనకు ఖచ్చితంగా కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బడ్జెట్లో వస్తుంది, మన ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఈసారి వర్షం పడ్డప్పుడు కంగారు పడేవాళ్ళం చిన్నప్పుడు. ఇక నుంచి వర్షం పడుతున్నట్టు ఖచ్చితంగా ఒక చిన్న మిడిల్ క్లాస్ లాంగ్ డ్రైవ్ అయితే కొట్టొచ్చు అనమాట ఈ బండిలో. సంతోషంతో ఖచ్చితంగా మీ ఫేస్ మీద ఒకలాంటి స్మైల్ అయితే ఏర్పడిపోతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.